ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు ఈ వీడియోలో గోల్డ్ ఒక 3 రోజుల నుంచి గోల్డ్ తగ్గుతుంది. శుక్రవారం, సోమవారం, మంగళవారం ఈరోజు వరకు కూడా తగ్గింది. ఇప్పుడు మనం చూసే టైంకి మీరు పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకోండి. investing.com వెబ్సైట్ ఓపెన్ చేయండి. 33,54.72 డాలర్లో నడుస్తుంది. ఇవాళ 33,56.27 హై, 33,21.47 అంటే ఉదయం 33,21.47 డాలర్లకు వచ్చి ఇప్పుడు హైక్ దగ్గరలోనే ఉంది. 33 పాయింట్ అంటే ఈరోజు హైకి. అయితే 3 రోజుల నుంచి ఎందుకు తగ్గుతుంది అనే దానికి మనం రీజన్ చూద్దాం. మన పని ఏం లేదు, తగ్గుతుందా పెరుగుతుందా, 1,00,000 దాటింది అన్నారు, మళ్ళీ కొంచెం కరెక్షన్ అన్నారు, మళ్ళీ ఇప్పుడు తగ్గింది అన్నారు, మళ్ళీ ఒకసారి పెరిగింది అని చెప్తుంటారు. ఈ తగ్గింది పెరిగింది ఎందుకో మనకు తెలవాలి, ఆ రీజన్ తెలవాలి. పెరిగే అవకాశాలు ఉన్నాయా, తగ్గే అవకాశాలు ఉన్నాయా, పెరిగి తగ్గే అవకాశాలు ఉన్నాయా, తగ్గి పెరిగే అవకాశాలు ఉన్నాయా, న్యూట్రల్గా ఉందా, సైడ్ వేస్లో ఉందా, ఇవన్నీ మనం కొంచెం అబ్జర్వ్ చేయాలి. ఎప్పుడైతే గోల్డ్ మీద మీరు ట్రేడింగ్ చేద్దామని అనుకుంటారో, గోల్డ్ గురించి ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటారో, గోల్డ్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ గోల్డ్ గురించి ఏదైతే ఉందో, ఎందుకు తగ్గింది ఏంటిది అనేది చూద్దాము, ఎప్పుడు పెరుగుద్ది అనేది కూడా చూద్దాము. ఇప్పుడు ఇక్కడ ఈ గోల్డ్ ఏదైతే ఉందో ఈ 2 రోజుల నుంచి ఎందుకు తగ్గింది అనేది కారణాలు ఏంటిది అంటే, ఎప్పుడైతే ఈ అమెరికా చైనా దేశాల మధ్య ట్రేడ్ వార్ అనేది ఒకటి నడుస్తూ వచ్చింది, ఈ వాణిజ్య చర్చలు ఇప్పుడు సఫలమయ్యే అవకాశాలు ఉంటుంది అనేది ఒక వార్త. ఎప్పుడైతే ఈ మధ్యకాలంలో అంటే జూలై వరకు 90 రోజులు గడువు ఉంది, ఇప్పుడు మనం జూన్ మధ్యలో ఉన్నాము, అంటే 10వ తారీఖు. అయితే జూలైకి ఉంది అనమాట. అయితే ఈ మధ్యలో ఈ అమెరికా చైనా దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఈ ట్రేడ్ వార్ గురించి, టారిఫ్ల గురించి, సుంకాల గురించి చర్చలు కొనసాగించడంతో బంగారం ధర తగ్గడం అనేది న్యూస్. అయితే ఈ బంగారం ధరలు తగ్గడానికి ఏంటి అంటే, వాళ్ళ చర్చలు ఏవైతే ఉన్నాయో సఫలమయ్యే అవకాశాలు ఉంటుందనేది వార్త, దాంతో తగ్గినాయి. అదే కనుక విఫలమనంటే మళ్ళీ పెరిగేది ఖాయం అనేది చూడాలన్నమాట. ఈ ప్రతినిధులు ఎవరైతే అమెరికా చైనా ప్రతినిధులు ఉన్నాయో వాళ్ళు చర్చలు ఏదైతే చేస్తున్నారో, ఈ ఏదైతే 2 దేశాల మధ్యలో ఈ సుంకాలు, టారిఫ్లు, ఈ ట్రేడ్ వార్ గురించి ఏదైతే చర్చలు ఉన్నాయో సఫలీకృతం అవకాశం ఉంది అని అంతర్జాతీయ మీడియా తెలపడం జరిగింది. ఈ చర్చలు కనుక సఫలీకృతం కనుక అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి గోల్డ్ మార్కెట్లు గోల్డ్ అనేది పడటం జరుగుతుంది. ఒకవేళ సఫలం కనుక అయితే ఇంకొంచెం కూడా తగ్గవచ్చు. ఎందుకంటే షేర్ మార్కెట్ ఎప్పుడైతే పెరుగుతుందో గోల్డ్ బులియన్ మార్కెట్ పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ ట్రేడ్ వారు ఇవన్నీ అయ్యేటప్పుడు మళ్ళీ ఫండ్స్ అన్నీ కూడా షేర్ మార్కెట్కి వెళ్ళిపోతాయి. కాబట్టి ఈ సుంకాలు టారిఫ్లతోటి ఇది అనమాట. అయితే ఇక్కడ ఇప్పుడు ఈ గోల్డ్ ఏదైతే ఉందో ఈరోజు గోల్డ్ రేట్ వచ్చి కొంచెం తగ్గింది అన్నట్టు నిన్నటి మీద. నిన్న 97.84 ఉంది, అంటే గ్రాము 1,00,000కి కొంచెం తక్కువ. 97.84 ఇవాళ ఇంకొంచెం తగ్గింది, 97.58 ఉంది గోల్డ్. ఇది 24 క్యారెట్స్ గోల్డ్. ఇక తర్వాత మనం ఏం చూడాలి అంటే, ఎవరైతే ట్రేడింగ్ చేద్దామని అనుకుంటారో డైలీ వలటాలిటీ ఉంటుంది. ఈ డైలీ వలటాలిటీలో ఏదైతే ఉందో కమోడిటీస్లో మనం 1 గ్రామ్ కూడా గోల్డ్ చేసుకోవచ్చు. ఈ 1 గ్రామ్ గోల్డ్ ఏంటిది అంటే, ఏదైతే గోల్డ్ ఉందో గోల్డ్ పెటల్ అంటాం అనమాట. పెటల్ అంటే 1 గ్రాము. ఇక్కడ క్లిక్ చేస్తున్న గోల్డ్ పెటల్ 1 గ్రాము. ఇది 30 జూన్ అంటే ప్రతి నెల ఎక్స్పైరీ ఉంటుంది. ఈ ఎక్స్పైరీ ఏదైతే ఉందో ఎక్స్పైరీకి 1 గ్రాము మనం కొనుక్కోవచ్చు. ఇప్పుడు ఇందులో ట్రేడ్ అవుతుంది 9,762-64 మధ్యలో. మనం కనుక కొనుక్కోదలుచుకుంటే ఇక్కడ మార్జిన్ అని ఉంటుంది. ఈ గెట్ మార్జిన్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ 708 రూపాయలు చూపిస్తుంది ఈరోజు. అంటే మీరు ఎవరైతే 1 గ్రామ్ గోల్డ్ అంటే 9,762 రూపాయలు విలువది మనం 708 రూపాయలు కనుక పెడితే మనం కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు. ఒకవేళ పెరుగుతుంది అని అనుకుంటే 708 అకౌంట్లో ఉంచుకొని మార్జిన్ అంటుంది దీన్ని కొనుక్కోవచ్చు. 30 జూన్ లోపల ఎన్నిసార్లైనా మీరు కొనుక్కోవచ్చు, ఎన్నిసార్లైనా అమ్ముకోవచ్చు, ఎన్నిసార్లైనా ట్రేడింగ్ చేయొచ్చు. ఏమి చేయకుండా 30వ తారీఖు జూన్ వరకు ఉంచుకొని 30వ తారీఖు జూన్ నాడు
మీరు క్లోజ్ చేయాలి కంపల్సరీగా. ఎందుకంటే మనము 9,762 రూపాయలు విలువది మనం 708 రూపాయలు ఇచ్చి 1 గ్రామ్ గోల్డ్ని కొంటున్నాం, మార్జినే కడుతున్నాం తప్ప ఫుల్ అమౌంట్ పే చేయట్లేదు. కాబట్టి మనం 30వ తారీఖు జూన్ లోపలనే దాన్ని క్లోజ్ చేసుకోవాలి. ఆ రోజన్నా క్లోజ్ చేయాలి. మీరు కనుక క్లోజ్ చేయకపోతే ఎక్స్చేంజ్ వాళ్ళు మీ అకౌంట్లోంచి అదే క్లోజ్ చేసేసి, ఒకవేళ మీరు కనుక అప్పటికల్లా పెరిగితే, మీరు కనుక క్లోజ్ చేయకపోతే పెరిగితే లాభం మీకు ఇస్తారు. ఒకవేళ తగ్గింది అది కూడా మీ దగ్గర నుంచి మైనస్ చేసుకొని, అంటే 708 ఏదైతే ఉందో ఇది మెయింటైన్ చేయాలి. 708కి ఇవాళ సపోజు పెరిగింది అనుకోండి, మీ ఖాతాకి జమ అయింది. సపోజు ఎంతో కొంత తగ్గింది అనుకోండి, ఈ 708లోంచి కట్ అయిపోద్ది. కాబట్టి మనం ఏం చేయాలి, 708 మెయింటైన్ చేయాలి. సపోజ్ మీరు 708 రూపాయలు ఇచ్చి 1 గ్రామ్ కనుక గోల్డ్ కొనుక్కుంటే, సపోజ్ ఒక 50 రూపాయలు పెరిగింది అనుకోండి, 50 రూపాయలు మీ ఖాతాలో ఉంటుంది. లేదు 50 రూపాయలు తీసుకోవచ్చు కూడా. లేదు ఒక 50 రూపాయలు తగ్గింది అనుకోండి, రేపొద్దున ఏం చేయాలి, మన ఖాతాలో 50 రూపాయలు జమ చేయాలి. అంటే ఎప్పుడు చూసినా మీ ఖాతాలో ఈ 708 రూపాయల మార్జిన్ అనేది మెయింటైన్ చేయాలి. ఈ గోల్డ్ ధర కనుక పెరుగుతూ ఉంటే మార్జిన్ పెంచుతారు, రోజు మనం చెక్ చేయాలి. ఇది తగ్గుతూ ఉంటే మార్జిన్ కూడా తగ్గిస్తారు. ఇప్పుడు 708 రూపాయలు మార్జిన్ ఉంది ఈ టైంలో, మీకు వీడియో చేసే టైంలో. సపోజ్ ఇంకా చేంజ్ అయింది అనుకోండి, మీరు ట్రేడింగ్ చేసే టైంకి ఒకసారి చూసుకోవాలి. కాబట్టి మనం ఏం చెప్తామంటే 1 గ్రామ్ గోల్డ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో 708 రూపాయలు, దాని బదులు ఇంకో 100, 50, 200 ఎక్కువ పెట్టాలి ఖాతాలో. అంటే ఒక 1000 రూపాయలు కనుక మనం పెట్టినట్లయితే 1 గ్రామ్ గోల్డ్ కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. అంటే డెలివరీ లేకుండా ఉదయం నుంచి సాయంత్రం లోపల ఇక్కడ మనం గమనించినట్టయితే ఈ రోజుల్లో 9693కి వచ్చింది లో, హై వచ్చి 9766, ఇప్పుడు హై దగ్గరలోనే ఉంది. 9693 అంటే 9700 అనుకోండి, 7 రూపాయలు, ఇది ఒక 66, 66, 7, 73 రూపాయలు తేడా వచ్చింది. అంటే లోకి హైకి ఇప్పటికీ మనం వీడియో చేసే టైంకి ఉదయం 9 గంటలకు ఓపెన్ అయ్యి నైట్ 11:30 దాకా ఉంటుంది గోల్డ్ పెటల్ 1 గ్రామ్ ట్రేడ్ చేసిన. అంటే ఇప్పుడు ఎంత తేడా వచ్చింది, అదొక 93 అంటే 7, 66, 73 రూపాయలు వచ్చింది. ఎంతకు పెడితే 708 రూపాయలు పెడితే, 708 రూపాయలు మీరు కనుక పెట్టుబడి పెట్టినట్టయితే 1 గ్రామ్ కొన్నట్టయితే 73 రూపాయలు ఇచ్చింది. అంటే నియర్లీ 10% అబోవ్ ఇచ్చింది, 11% ఇచ్చినట్టు, 10.5, 11 ఆ మధ్యలో ఇచ్చినట్టు. 77 అయితే 11%, 73.5 అయితే 10.5% ఇచ్చింది. అయితే మరి ఈ లోలో ఎవరు కొన్నారు, ఇప్పటి వరకు ఎవరున్నారు, ఇంకా ఎంతవరకు పెరుగుతుంది అనేది తెలియదు. కాబట్టి మనం ఏం చేయాలి, ఈ investing.comలోకి వెళ్తే ఇక్కడ investing.com వెబ్సైట్లో మనకు చూపిస్తుంది ఏమని, 33.21 ఇప్పుడు 33.55లో ఉంది. 33.21 నుంచి 33.55 అంటే $34 పెరిగింది ఉదయం నుంచి. మన పని ఏంటిది, ఈ $34 ఎక్కడో ఒక దగ్గర మీరు కనుక కొనుక్కుని ఎక్కడో ఒక దగ్గర కనుక ఎగ్జిట్ అవుతారా, లేదు ఇప్పుడు పెరుగుతూనే ఉంది కాబట్టి ఇంకా ఉంటారా, అది మీ ఇష్టం. ఇక తర్వాత ఇక్కడ కిందికి వస్తే ఇక్కడనే గ్రాఫ్ ఉంటుంది. సింపుల్గా ఇక్కడ గ్రాఫ్ ఏదైతే ఉందో వి షేప్లో చూపిస్తుంది. ఇది మన పని, ఈ గ్రాఫ్ని కనుక మీరు అబ్జర్వ్ చేయగలిగితే ఇది 3 అంటే నిన్న ఎంత ఉంది, ఈరోజు ఎంత ఉంది, ఇట్లా గ్రాఫ్ చూపిస్తుంది. ఈ గ్రాఫ్ వి షేప్ వచ్చినప్పుడు మీరు బైలోకి వెళ్ళాలి. ఇలా యూటర్న్ తీసుకుంటుంది, యూటర్న్ తీసుకున్నప్పుడు మనము ఎగ్జిట్ అవ్వాలి. మళ్ళీ ఇక్కడ కిందనే గోల్డ్ గురించి అక్కడ న్యూస్ ఉంటుంది, టెక్నికల్ చార్ట్ ఉంటుంది. న్యూట్రల్, ఇప్పుడు న్యూట్రల్లో ఉంది గోల్డ్ అని చూపిస్తుంది. లేదు అనుకుంటే ఇక్కడ మనం టెక్నికల్ చార్ట్ కొట్టి టైం ఫ్రేమ్ ఉంటుంది. అంటే ఇంట్రాడే చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో 5 మినిట్స్ కానీ 15 మినిట్స్ పెట్టుకోవాలి. 5 మినిట్స్లో స్ట్రాంగ్ బై ఉంది, 15 మినిట్స్లో స్ట్రాంగ్ బై ఉంది, 1 అవర్లో స్ట్రాంగ్ బై ఉంది, డైలీలో కూడా బై ఉంది. అంటే ఇప్పుడు 2 రోజులు ఏదైతే తగ్గిందో అది ఇప్పుడు పెరుగుతుందని చెప్తుంది, బైలోకి వెళ్ళమని చెప్తుంది. ఈ అమెరికా చైనా చర్చలు ఏదైతే ఉన్నాయో అవి సఫలీకృతం అయినది ఏదైతే తగ్గిందో ఇప్పుడు తగ్గిపోయినట్టు లెక్క. అంటే మనం ఏం చూడాలి, గోల్డ్ పెరుగుతుంది అంటే చర్చలు విఫలమై ఉండొచ్చు, ఇంకా పొడిగించవచ్చు, పోస్ట్ పోన్ అయి ఉండొచ్చు, సఫలము అనేది అవుతుంది అనేది ఆశాభావాలతో ఒక పేపర్ రాసింది. అక్కడ ఒక న్యూస్ ఛానల్ వాళ్ళు చెప్పడం జరిగింది అక్కడ, అంటే అమెరికాలో. అయితే ఇప్పుడు మన పని ఏంటిది, అవి అబ్జర్వ్ చేస్తూ ఇది ఎలా ఉంది అనేది మనం చూడగలగాలి. అవి చూసి దీంతో పాటు గ్రాఫ్ చూస్తూ మనము వీలైతే ఇవి అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు పాజిటివ్లోనే ఉంది ఈరోజు, ఇప్పుడు 33.56, 27 ఈరోజు హై, ఇప్పుడు ఆల్రెడీ అక్కడనే ఉంది హైలో. అంటే ఇంకొకటి, ఇప్పుడు 3 టైమింగ్స్ ఉంటాయి ఎప్పుడైనా కానీ గోల్డ్ మీరు చేయదలుచుకుంటే. 3 టైమింగ్. ఒకటేంటిది, పొద్దున్నే 9 o'clock ఒకసారి, 12:30కి యూరోప్ మార్కెట్లో ఓపెన్ అవుతుంది ఒకసారి,
మళ్ళీ 6 గంటలకి అమెరికా మార్కెట్లు స్టార్ట్ అవుతాయి. ఎప్పుడైతే అమెరికా మార్కెట్లు స్టార్ట్ అవుతాయో మన మార్కెట్లు 3:30కి అయిపోయినాయో 4:30, 5 తర్వాత మూమెంట్ ఉంటుంది. 6 బాగా మూమెంట్ ఉంటుంది. మళ్ళీ 6:30, 7, 7:30 తర్వాత కొంచెం 9, 9:30 లోపల ఇక క్లోజ్ అయిపోద్దిగా. మన పని ఎంతసేపటికి ఏంటిది, ఎవరైతే గోల్డ్ కానీ ఏదైతే చేయదలుచుకుంటారో 4, 5 మధ్యలో ఎంటర్ అవ్వటం, మళ్ళీ 8:30, 9 లోపల మనం క్లోజ్ చేసుకొని మనం ఏం సింపుల్గా ప్రాఫిట్ కానీ ఏదైతే ఉందో మీరు అబ్జర్వ్ చేయాలి. ఈ లోపల పొద్దున్న నుంచి కూడా అబ్జర్వ్ చేయొచ్చు, చెక్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని అబ్జర్వ్ చేయాలి, ఆ గ్రాఫ్ అబ్జర్వ్ చేయాలి. దాంతోపాటు దానికి సంబంధించిన ఏదైతే న్యూస్ ఉందో దాన్ని మనం ఫాలో అవ్వాలి సింపుల్గా. ఇది దీనికి గోల్డ్ మీద ఇంకో వీడియో ఉంది, సిల్వర్ మీద, దాని మీద చేస్తాం. సిల్వర్ కూడా ఇప్పుడు ఆల్ టైమ్ హైకి వచ్చింది. దాని మీద ఇదంతా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. గోల్డ్ గురించి కానీ ఏదైనా తెలుసుకోదలుచుకుంటే 700 పెట్టి మీరు ట్రేడింగ్ చేయదలుచుకుంటే 1 గ్రాముకి అనమాట, 10 గ్రాములు అయితే 7,000 మీరు చేయదలుచుకుంటే దయచేసి కాల్ చేయవద్దు. మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మీరు ఎవరైతే నేర్చుకోదలుచుకుంటారో కంపల్సరీగా ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ ఉండాలి. సెల్ అయితే మేము ఎంకరేజ్ చేయము, నేర్పడానికి కానీ నేర్చుకోవడానికి కానీ ఎంకరేజ్ చేయము. మీ టైం మా టైం వేస్ట్ చేయొద్దు. అందుకని ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ ఉంటే మీరు నేర్చుకోవడానికి కానీ మేము ఎంకరేజ్ చేస్తాము, నేర్పుతాము. నేర్పించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, అవన్నీ కూడా మీరు చేసి నేర్చుకోవచ్చు. ఇదంతా ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. ఓకే, ఉంటా. థ్యాంక్ యూ. సెలవు.